హలో మై డియర్ వ్యూవర్స్, నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. నేను ఎప్పుడో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయటం అంటే మా అబ్బాయి పెట్టాడు అకౌంట్ ఓపెన్ చేసి. నా ఫోటోలన్నీ పాతగా అయిపోతున్నాయి, అన్ని వీడియోలన్నీ వన్ డ్రైవ్లోకి వెళ్తున్నాయి, ఎక్కడుంటాయో ఏమో కనిపించవు అసలు అని అంటే 2017లో ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసి, అమ్మ యూట్యూబ్లో పెట్టుకోనివి ఎప్పటికీ అలా ఉండిపోతాయి అంతేనో అని అన్నాడు. తర్వాత మళ్ళీ ఎందుకో నేను మానేశాను. మళ్ళీ రీసెంట్గా 2021 జూన్లో అనుకుంటా మళ్ళీ ఇంకొక అకౌంట్ ఓపెన్ చేసి, అమ్మ పెట్టుకో మళ్ళీ ఇప్పుడు చేశానని అన్నాడు. అప్పటి నుంచి నా కోసం నేను పెట్టుకుంటున్నాను వీడియోలు. రీసెంట్గా మా మనవడు ఇప్పుడు 15 ఇయర్స్ 10th క్లాస్ చదువుతున్నాడు. మా మనోడైతే బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు నన్ను. నానమ్మ, నువ్వు నీ ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి, ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను, నువ్వు ఇవ్వట్లేదు, యు ఆర్ నాట్ గివింగ్ యువర్ ఇంట్రడక్షన్, ప్లీజ్ గివ్ యువర్ ఇంట్రడక్షన్ అని అంటున్నాడు. అందుకని చెప్పి నేను ఈరోజు నా గురించి చెప్దామని అనుకుని మా వారిని వీడియో తీయమన్నాను, తీస్తున్నారు. యాక్చువల్గా నేను ఇప్పుడు యాపిల్స్ హార్వెస్టింగ్ కోసం వచ్చాను ఇక్కడికి, మా బాక్యార్డ్కి. ఇవి రోజు రాలిపోతున్నాయి యాపిల్స్ అని, ఉన్న మట్టుకి కోసేద్దామని చెప్పి వచ్చాను. మా వారిని తీయమంటే తీస్తున్నారు. నేను పుట్టింది పెరిగింది అయితే వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం తాలూకా, మొగల్తూరులోను. చిన్నప్పుడు 5-6 ఏళ్ల వరకు అక్కడున్నాను. ఆ తర్వాత భీమవరం దగ్గరున్న గునుపూడి మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర పెరిగాను. అక్కడ సోమేశ్వర స్వామి దేవాలయం ఉంది. పంచారామాల్లో వన్ ఆఫ్ ద పంచారామం గునుపూడి సోమేశ్వర స్వామిది. ఆ గుడి పక్కనే మా అమ్మమ్మ గారి ఇల్లు ఉండేది. నేను ఇంచుమించు 6 ఏళ్ళు అక్కడే పెరిగాను. మళ్ళీ 12వ ఏళ్ళు మా ఊరు మొగల్తూరు వచ్చాను. 6 ఏళ్ళు అక్కడే చదువుకున్నాను. ఆ చిన్నప్పుడు ఆ గుళ్ళోనూ భగవద్గీత సమాజం ఉండేది. ప్రతిరోజు సాయంత్రం అందరం వెళ్ళి, పిల్లలందరూ కూడాను, మగపిల్లలు ఆడపిల్లలు వెళ్ళి అక్కడ గురువుగారు నేర్పిస్తే అక్కడ కూర్చుని నేర్చుకునేవాళ్ళం. చిన్నతనం అంతా. మొత్తం నా అడ్రస్ ఏంటంటే కేర్ ఆఫ్ సోమారామం, సోమేశ్వర స్వామి గుడి. అది సోమేశ్వర జనార్దన స్వామి వార్ల దేవస్థానం అని ఉంటుంది. పంచారామాలు అన్నీ తెలిస్తే ఎవరికైనా అక్కడికి వెళ్ళి ఉంటారు చాలామంది. అక్కడే పెరిగాను. నాకు భక్తి బీజం నాటుకోవటానికి కూడా కారణం ఆ గుడి, మా అమ్మమ్మ గారి ఇల్లు దగ్గరగా ఉండటం, పక్కనే అంతే. గుళ్ళో గంట కొట్టేటప్పటికి పరిగెత్తుకుని వెళ్ళిపోవటం అనమాట. అంత అలా ఉండేది అక్కడ. నా చిన్నతనం అంతా అలా గడిచిపోయింది. ఆ తర్వాత మొగల్తూరులో SSLC వరకు చదువుకున్నాను. ఆ తర్వాత మ్యారేజ్ అయిపోవటం 1973లో ఫిబ్రవరిలో నా మ్యారేజ్ అయింది. అప్పుడు హైదరాబాద్ మా వారు ECIL, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అది ఆ కంపెనీలో జాబ్ చేస్తున్నారు ఆయన. అప్పటికి 5 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. 73 ఫిబ్రవరి 21లో మా పెళ్ళయింది. ఆ తర్వాత నుంచి ఇంకా జర్నీ అంతా, మొత్తం లైఫ్ జర్నీ హైదరాబాదులోని. మాకు ఒక అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉంటుంది. అబ్బాయి దగ్గర మేము ఉంటున్నాము ఇక్కడ సియాటిల్లో. ఇది నాది బ్రీఫ్గా అయితేను. మేము ఇప్పుడు ఇక్కడికి 17లో గ్రీన్ కార్డ్ కోసం వచ్చేసాము. అంతకుముందైతే 21 ఇయర్స్ నుంచి మేము తిరుగుతున్నాం. అంటే మా అమ్మాయికి ఫస్ట్ డెలివరీ అయినప్పుడు 2003 ఫిబ్రవరి 21ని మేము ఫస్ట్ టైము వచ్చాము అమెరికా. ఆ తర్వాత 17 వరకు అటు ఇటు 6 మంత్స్ హైదరాబాదు, 6 మంత్స్ అమెరికా, అట్లా తిరిగాము. ఆ తర్వాత ఇంకా పిల్లలిద్దరూను పెద్దవాళ్ళం అయిపోతున్నాం కదా, వద్దు మీరు అక్కడ ఎవరు లేరు కదా, మేమిద్దరం ఇక్కడే ఉన్నాం కదా, ఇక్కడికే వచ్చేసి మా దగ్గర ఉంటే అందరం కలిసి ఉండొచ్చు కదా, మీ గురించి టెన్షన్ ఉండదు మాకు అని అంటే 17లో ఇంకా గ్రీన్ కార్డ్ అప్లై చేసేస్తాము, ఇంకా మీరు తిరగలేరు అటు ఇటును అన్నారు. ఇంకప్పుడు గ్రీన్ కార్డ్ కోసమని వచ్చాము. గ్రీన్ కార్డ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 28ని సిటిజన్షిప్ కూడా వచ్చేసింది. ఇంక ఇక్కడే ఉంటున్నాము మొత్తం అందరూ. అమ్మాయి కాలిఫోర్నియా, అమ్మాయి పిల్లలు వస్తూ ఉంటారు, మేము వెళ్తూ ఉంటాము. ఇట్లాగా జీవితం గడిచిపోతుంది. ఇది నా ఇంట్రడక్షన్ అయితేను. ఇప్పుడు నేను యాపిల్ హార్వెస్టింగ్ కోసం వచ్చాను. మీరందరూ నా వీడియోలు చూస్తున్నందుకు
ఇట్లాగ నేను చాలా ఉత్సాహంగాను నా ఇంట్రడక్షన్ ఇచ్చుకుని వీడియోలు ఈ మధ్యన పెడుతున్నాను. ఇంతకుముందు నాకు అసలు ఇప్పుడు కూడా నాకు థంబ్‌నెయిల్‌లు అవి ఏమీ తెలీదు. నేనేమీ నేర్చుకోలేదు అసలు. నా కోసం నేను పెట్టుకున్న వీడియోలు మీరందరూ చూస్తున్నారు. ఎవరు ఇప్పటికీ 578 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. లాక్స్ ఆఫ్ వ్యూస్ అంటే ఎవరు చూస్తున్నారు నా వీడియోలు? నాకెవ్వరూ ఏమీ తెలీదు. అది కూడా సబ్స్క్రైబర్స్ ఎంతమంది అన్నది చూసుకోవటం కూడా నేను ఇంచుమించు ఈ మధ్యనే 350 దగ్గర కాబోలు చూశాను. అంతకుముందు అది కూడా నేనేమి నా కోసం పెట్టుకునేదే కదా, అందుకని అవన్నీ నాకు తెలీదు, నేను నేర్చుకోలేదు. అనుకోకుండా చూశానన్నమాట. ఇదేంటి అని కొంచెం తెలుసుకున్నాను. ఇంకప్పటి నుంచి అందరూ చూస్తున్నారు మీరందరూ అన్ని ఇంట్రెస్ట్ తోటి నేను చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు వీడియోలు. థ్యాంక్స్ ఫర్ యూ ఆల్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇవి కోస్తుంటే మా వారు నేను తీస్తానని అన్నారు, అందుకని వచ్చాను. ఇవన్నీ మొత్తం రాలిపోవటమే అవుతున్నది. ఇది చూడండి ఎంత పెద్దదైపోయిందో కదా. ఇంకా ఇవాళ చూడకపోతే ఇంకా ఉండేదే కాదు, పడిపోయేదే. ఇవాళ మార్నింగ్ వచ్చాను నేను. ఎన్నున్నాయో కింద పెద్ద పెద్దవి రాలిపోయినాయి, అన్నీ మెత్తగా అయిపోయినాయి, రాలిపోయిన మూలంగా. ఇలా కోస్తేనే బాగుంటాయి. ఎన్ని కాయలు నాకే బాధ వచ్చి ఎవ్వరూ చూడట్లేదు. నాకే అనిపించి ఇప్పుడు ఇంకా ఎందుకు రోజు ఇలాగా. ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులు, ఇక్కడ చూస్తున్నారా, చూసారా? అమ్మో కష్టంగా ఉంది. ఎంతెంత వెయిట్ ఉన్నాయో చూడండి అసలు. ఇదిగో ఎంత బాగున్నాయో. ఇవాళ కొంచెం బాగుంది కదా వెదరు, అందుకని మిమ్మల్ని కూడా వచ్చి తీయమన్నాను. ఇవి చూసారా రెడ్ యాపిల్స్ అయితేను, ఈ చెట్టుకి ఇది రెడ్ యాపిల్స్ కదా, ఇవి ఎన్నున్నాయో. కొమ్మంతా వంగిపోయింది ఈ వెయిట్కి. ఇదిగో ఈ కొమ్మ, ఈ కొమ్మ, ఇక్కడ చూడండి, ఇక్కడ తీయండి, ఎన్ని ఉన్నాయో ఈ కొమ్మకి. అన్నీ కూడా ఇవి కూడా రాలిపోతున్నాయి, పుచ్చిపోతున్నాయి అన్నీ లోపల. ఈ చెట్టు అంతా రెడ్, ఆ చెట్టు ఏమో గ్రీన్ యాపిల్. అదిగో ఇంకా ఎక్కడికో పైన ఉన్నాయి, ఏమందుతాయి నాకు అందులో. ఎంత బాగుందో ఆపిల్ పళ్ళు కోసుకోవటం, ఇండియాలో జామ పళ్ళు కోసుకున్నట్టు. చాలా రోజులైంది. ఇప్పుడు మొన్న ఎప్పుడో ఒక్కటి కోసాను అంతేను. ఇవన్నీ ఇంకా అసలు కోసినా కూడా ఇప్పుడు రాలిపోతున్నాయి. ఇవిగో మొత్తం కింద చూడండి చాలా రాలిపోతున్నాయి. రెడ్ అని లేదు, గ్రీన్ అని లేదు, అన్నీ రాలిపోతున్నాయి. కాకపోతే ఇవి కోసిన అసలు తినటానికి బాగోవు. ఇప్పుడు ఇంకా పెద్ద అవ్వాలి. అవి ఎలాగవుతున్నాయి అలాగ ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో ఇంకా ఉన్నాయి పైనవి. ఎక్కడో పైన ఉన్నాయి చూడండి ఇంకా. అదిగో అక్కడైతే కంప్లీట్ ఎల్లో అయిపోయింది మొత్తం. 1 2 3 4 ఇంకా పైన ఉన్నాయి 4. ఇంతకన్నా పెద్దవి ఉన్నాయి కానీ నాకేమీ అందవు అసలు. ఇదిగో ఈ కొమ్మకి 2, అయ్యో కానీ ఏం కోస్తాను, అందవు అస్సలు అందవు. థ్యాంక్ యూ చెట్లు, మీకు కృతజ్ఞతలు. వృక్షరాజమా సుఖీ భవ.